అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారములు. ప్రస్తుతము న్యాయ వ్యవస్థలో చాలామంది సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జీల నియామకం జరుగుతూ ఉన్నది. మరి 12 హైకోర్టులకు 68 మంది జడ్జీలని సుప్రీంకోర్టు కొలీజియము ఒకేసారి సిఫార్సు చేయటం జరిగింది. దీన్ని న్యాయ వ్యవస్థలో అరుదైన ఘట్టంగా అందరూ పేర్కొంటున్నారు. ప్రస్తుతం సుప్రీంకోర్టు చాలా వేగాన్ని ప్రదర్శిస్తుంది. ఇటీవలే ప్రస్తుత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గౌరవనీయులు జస్టిస్ ఎన్వి రమణ గారి ఆధ్వర్యంలో 9 మంది న్యాయమూర్తులు ఒకేసారి సుప్రీంకోర్టులో ప్రమాణ స్వీకారం చేయటం జరిగింది. అయితే ఇప్పుడు అదే ఒరవడిలో 12 హైకోర్టులకు 68 మంది జడ్జీల పేర్లు మరి పంపటం జరిగింది. ఈ కొలీజియం యొక్క నేతృత్వాన్ని గౌరవనీయులు జస్టిస్ ఎన్వి రమణ గారు, జస్టిస్ యుయు లలిత్ గారు, జస్టిస్ ఏఎం కాన్విల్కర్ల నేతృత్వంలో ఈ యొక్క పరిశీలన జరిపి మరి 44 మంది న్యాయవాదులు, 24 మంది జ్యుడిషియల్ సర్వీసెస్ అధికారులను హైకోర్టు న్యాయమూర్తి పదవులకు సిఫార్సు చేయాలని నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా త్వరలో రాష్ట్రపతి ఆమోదం కూడా వస్తే మరి మిజోరాం నుంచి వచ్చిన తొలి హైకోర్టు న్యాయమూర్తిగా ఒక షెడ్యూల్ తెగలకు చెందిన మహిళా జ్యుడిషియల్ అధికారి మరాలి వంకుంగ్ నియామకం జరిగే విధంగా ఉన్నది. అయితే సుప్రీంకోర్టు యొక్క న్యాయమూర్తుల నియామక ప్రక్రియ ఇప్పటికే పూర్తయి 9 మంది ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఇంకా ఒక ఖాళీ అక్కడ ఉన్నది. మీకందరికీ తెలిసిన విధంగా యూనియన్ జ్యుడిషియరీ అనేది చాప్టర్ 4లో మరి రాజ్యాంగంలో రాయబడి ఉన్నది. సుప్రీంకోర్టు యొక్క జడ్జీల నియామకం అనే దాన్ని ఆర్టికల్ 124 క్లాస్ 2 కింద మరి గతంలో సుప్రీంకోర్టుకి ఏ జడ్జిని అపాయింట్ చేయాలన్నా మరి ప్రెసిడెంట్ గారు అంటే రాష్ట్రపతి గారు సుప్రీంకోర్టు మరియు హైకోర్టు న్యాయమూర్తుల్ని తనకు ఎవరైతే వాళ్ళతో మాట్లాడాలనుకుంటారో వాళ్ళతో కన్సల్ట్ చేసి తదనంతరం వాళ్ళని మరి అపాయింట్ చేసే పరిస్థితి ఉన్నది. భారత జ్యుడిషియల్ సిస్టమ్ అనేది దేశం యొక్క రాజ్యాంగ కోర్టులకు మరి ఆ విధంగా న్యాయమూర్తులను ఏర్పాటు చేసే పరిస్థితి ఉన్నది. అయితే సుప్రీంకోర్టు యొక్క 3 సొంత తీర్పులు, వాటిని 3 న్యాయమూర్తుల కేసులు అని అంటారు. వాటి ప్రకారము ఈ ప్రెసిడెంట్ యొక్క పవర్ని కొలీజియం సిస్టమ్ అనే దాని ప్రకారము చెయ్యాలని చెప్పి ఈ తీర్పులు వచ్చినాయి. వీటిలో మొట్టమొదటి కేసు ఎస్సీ గుప్తా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1981. దీన్ని న్యాయమూర్తుల బదిలీ కేసు అని కూడా అంటారు. రెండవ కేసు సుప్రీంకోర్టు అడ్వకేట్స్ ఆన్ రికార్డ్ అసోసియేషన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1993. మూడవ కేసు 1998లో స్పెషల్ రెఫరెన్స్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారు మరి సుప్రీంకోర్టు యొక్క సలహాని తన పవరు ఆర్టికల్ 143 కింద మరి యూజ్ చేసుకొని సలహా ఇవ్వడం జరిగింది. ఈ 3 కేసుల యొక్క తీర్పుల యొక్క
అర్థం ఏంటంటే న్యాయమూర్తుల నియామకంలో శాసనసభ మరియు కార్యనిర్వాహక సహా రాష్ట్రంలోని ఏ ఇతర శాఖకు ఎలాంటి హక్కు ఉండకూడదు. కోర్టు అంటే సుప్రీంకోర్టు న్యాయ స్వాతంత్ర సూత్రాన్ని స్వతంత్రంగా పవర్ వాడుకునేటట్టుగా ఉండాలి అని చెప్పడం జరిగింది. అయితే 1993లో జరిగిన 2వ న్యాయమూర్తుల కేసులో తీర్పు వెలువడినప్పటి నుండి ఈ కొలీజియం వ్యవస్థ రూపొందించబడింది. రాజ్యాంగంలో కానీ సవరణల్లో కానీ ఈ కొలీజియం ప్రస్తావనే లేదు, ఎక్కడ చెప్పలేదు. అయితే 1998 యొక్క 3వ న్యాయమూర్తుల కేసులో మరి భారత రాజ్యాంగ అధికారాల కింద 98 జూలైలో అప్పటి భారత రాష్ట్రపతి కె.ఆర్. నారాయణన్ లేవనెత్తిన కొలీజియం వ్యవస్థకు సంబంధించిన చట్టం యొక్క ప్రశ్నకు సమాధానం ఇస్తూ భారత అత్యున్నత న్యాయస్థానం తమ యొక్క అభిప్రాయాన్ని చెప్పడం జరిగింది. అయితే జనవరి 2013లో కొలీజియం నియామక వ్యవస్థను సవాలు చేయాలని కోరిన ఒక ఎన్జిఓ అంటే సోషల్ సర్వీస్ చేసే నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ సోజ్ ఇండియా ట్రస్ట్ ఒక ప్రయోజనాల వ్యాజ్యం దాఖలు చేస్తే మీకు లోకల్ స్టాండీ లేదని కొట్టివేయడం జరిగింది. అయితే జూలై 2013లో అప్పటి ప్రధాన న్యాయమూర్తి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పి సదాశివం గారు కొలీజియం వ్యవస్థను మార్చే ప్రయత్నాలకు వ్యతిరేకంగా మాట్లాడారు. అందువల్ల తదనంతరం భారత రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 124 క్లాస్ 2 మరియు 217(1)ని సవరించి నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ను ఏర్పాటు చేయడం జరిగింది. దీని సిఫార్సుపై రాష్ట్రపతి ఉన్నత న్యాయ వ్యవస్థకు న్యాయమూర్తులు నియమిస్తారని చెప్పడం జరిగింది. అయితే ఈ సవరణలన్నింటినీ కూడా 16 అక్టోబర్ 2015 నాడు రాజ్యాంగ బెంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తుల రాజ్యాంగ బెంచి న్యాయ వ్యవస్థకు విరుద్ధమని ఉన్నందుకు కొట్టేసింది. 4:1 4 జడ్జిలు గౌరవనీయులు జస్టిస్ జేఎస్ కేహార్, మదన్లాల్ లోకూర్, కురియన్ జోసెఫ్ మరియు ఆదర్శ్ కుమార్ గోయల్ ఈ 99వ సవరణ మరియు ఎన్జేఏసీ చట్టం రాజ్యాంగ వ్యతిరేకమని ప్రకటించారు. అయితే ఆంధ్ర రాష్ట్ర నుంచి సుప్రీంకోర్టులో అప్పుడు న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ చలమేశ్వర గారు దీన్ని సమర్థించడం జరిగింది. అయితే మరి ఇలా జరిగినప్పుడు 4:1 మెజారిటీ అభిప్రాయం ద్వారా తీర్పు వచ్చిన తర్వాత మరి సుప్రీంకోర్టు రాజ్యాంగ సవరణ మరియు ఎన్జేఏసీ చట్టాన్ని 2 దశాబ్దాల పాత కొలీజియం వ్యవస్థను పునరుద్ధరించి ఉన్నత న్యాయ వ్యవస్థలో న్యాయమూర్తులను నిర్మించడం జరిగింది. అయితే ఎన్జేఏసీ న్యాయ వ్యవస్థ యొక్క స్వయం ప్రతిపత్తిని ఎగ్జిక్యూటివ్ ద్వారా జోక్యం చేసుకుంటుందని ప్రకటించింది అత్యున్నత న్యాయస్థానం. ఇది బేసిక్ స్ట్రక్చర్ అంటే ప్రాథమిక నిర్మాణాన్ని మార్చడానికి పార్లమెంటుకు అధికారం లేని రాజ్యాంగం యొక్క ప్రాథమిక నిర్మాణాన్ని తారుమారు చేయడం లాంటిది ఈ ఎన్జేఏసీ సిస్టమ్ అనేది. కాబట్టి అది చెల్లదు అని చెబుతూ సుప్రీంకోర్టు వారు ఏమన్నారంటే న్యాయమూర్తులు నియమించే న్యాయమూర్తుల కొలీజియం వ్యవస్థలో పారదర్శకత మరియు విశ్వసనీయత లేదని, అది దాన్ని న్యాయస్థానం సరిదిద్దుతుంది, మెరుగుపరుస్తుందని కూడా సుప్రీంకోర్టు అంగీకరించింది. మరి సుప్రీంకోర్టు ఆ విధంగా ఈ మార్పులనేవి జరగాలి,
పారదర్శకత రావాలి, విశ్వసనీయత రావాలి అని చెప్పి అనటం జరిగింది. అన్న తర్వాత మరి పారదర్శకత, విశ్వసనీయత వచ్చేందుకోసం ఏ చర్యలు జరిగినాయి, ఏ విధంగా అవి చేశారు అని మనం చూసినప్పుడు మరి ఇంకా జరగటం లేదు, ఇంకా జరగాల్సిన చాలా ఉన్నది అని చెప్పి మనకు తెలుస్తుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఈ యొక్క తీర్పుకు సంబంధించి మరి సుప్రీంకోర్టు వారు ఏదైతే విశ్వసనీయత కోసం మరియు పారదర్శకత కోసం చర్యలు తీసుకోవాలో దానికి సంబంధించి కేసులు వేసినటువంటి ఆర్గనైజేషన్స్ యొక్క సలహాలు, సంప్రదింపులు లేకపోతే సూచనలు చేయమని అడగటం జరిగింది. అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ యొక్క సూచనలు కూడా ఇవ్వమని చెప్పి కూడా అడగటం జరిగింది. అయితే ఈ నేషనల్ జ్యుడిషియల్ కమిషన్ నేషనల్ ఎన్జేఏసీ రద్దు అయిపోయిన తర్వాత తదనంతరము ఈ 3 జడ్జెస్ కేసులో ఏదైతే పారదర్శకత మరియు విశ్వసనీయత కోసం చర్యలు తీసుకుంటామని చెప్పిందో దానికి సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి ఘట్టాలు మనం తప్పక తెలుసుకోవాలి. వాటిలో ముఖ్యంగా ఈ ఎన్జేఏసీని సవాల్ చేస్తూ పిటిషనర్ల తరపున హాజరైన న్యాయవాదులు ప్రశాంత్ భూషణ్ మరియు రామ్ జెత్మలానీలు ఈ ఎన్జేఏసీ చట్టాన్ని కొట్టివేసిన తర్వాత దాన్ని బాగా ప్రశంసించి సమర్థించారు. అయితే ఇతర న్యాయవాదులు మరియు అనేక మంది కార్యకర్తలు, ముఖ్యమైన వాళ్ళు కేకే వేణుగోపాల్ గారు, కేటీఎస్ తులసి గారు మరియు జయప్రకాష్ నారాయణ గారు దీన్ని వ్యతిరేకించారు. మీకు చెప్పిన విధంగా జాస్తి చలమేశ్వర్ గారు ఎన్జేఏసీ యొక్క ప్రతిపాదిత కూర్పు రాజ్యాంగపరమైన సమస్య కాదని మరియు ఇది లోపభూయిష్ట వాణిజ్యానికి చెక్గా పనిచేస్తుందని పేర్కొన్నాడు. న్యాయ మరియు కార్యనిర్వాహక శాఖల మధ్య కొలీజియం మరియు వివాహేతర వసతులు ఉన్నవి, అవి పోవాలి అని అంటే తప్పక ఈ ఎన్జేఏసీ ఉండాలి అని అన్నారు. అంటే ఇట్స్ ఎ చెక్ ఆన్ హోల్సమ్ ట్రేడ్ ఆఫ్స్ విత్ ఇన్ ద కొలీజియం అండ్ ఇన్సెస్టియస్ అకామిడేషన్స్ బిట్వీన్ జ్యుడిషియల్ అండ్ ఎగ్జిక్యూటివ్ బ్రాంచెస్ అని అన్నారు. మరి దాని తదనంతరం ఏం జరిగింది అని మనం చూసినప్పుడు 3 నవంబర్ 2015 నాడు సుప్రీంకోర్టు వారు ఏమన్నారంటే ఇంకా బాగా విశ్వసనీయత వచ్చేదానికోసంగా 2 పార్టీల అభిప్రాయాలతో 4 పారామీటర్స్ని కొలీజియం వ్యవస్థలో మరింత పారదర్శకతను తీసుకురావడానికి మేము సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఆ పారామీటర్స్ చెప్తాము, మీరు వాటికి సంబంధించి సూచనలు సలహాలు ఇస్తే వాటిని మేము స్వీకరించి మరి ఈ లోపభూయిష్టమైనటువంటి ఈ కొలీజియం సిస్టంలో ఉన్న తప్పుల్ని సరిదిద్దుతామని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే దాని తదనంతరము ఈ 4 విషయాలు గురించి ఇంతవరకు సరైన రీతిలో
తగు చర్యలు తీసుకున్నట్టుగా లేదు. ఆ 4 విషయాలు ఏంటంటే, ఒకటి, కొలీజియంను పారదర్శకంగా ఎలా చేయవచ్చు, ఈ కొలీజియం సిస్టంలో విశ్వసనీయత, పారదర్శకత ఎలా ఉండాలి. 2, న్యాయమూర్తిగా నియామకానికి తగిన వ్యక్తిగా పరిగణించబడే అర్హత ప్రమాణాల ఫిక్సింగ్. అంటే మనకు ఆర్టికల్ 124లో ప్రొవిజోలో 2Aలో ఒక 2Aలో మరియు 3లో ఒక జడ్జి కావడానికి, సుప్రీంకోర్టు జడ్జి కావడానికి కావాల్సిన అర్హతలన్నీ ఉన్నాయి చెప్పారు. అవి కాకుండా ఇంకా ఆ వ్యక్తికి తగు ప్రమాణాలు ఉండాలి అనే వాటిది 2వ పారామీటర్. 3వ పారామీటర్ ఏంటంటే, న్యాయ స్వాతంత్రంలో రాజీ పడకుండా న్యాయమూర్తులపై ఫిర్యాదులను స్వీకరించడానికి మరియు పరిష్కరించడానికి ఒక ప్రక్రియ ఉండాలి. జడ్జెస్ మీద వచ్చే కంప్లైంట్స్ తీసుకోవటం అంటే స్వీకరించడం, మరియు వాటిని ఎలా పరిష్కరించాలి అనే దానికి ఒకటి 3వ పారామీటర్. 4వ పారామీటర్ అంటే, దీనికోసం ఒక సెక్రటరియేట్, సచివాలయం లాంటిది అవసరమా కాదా అనే దానిపై చర్చ, మరియు అలా అయితే దాని పనితీరు, కూర్పు మరియు అధికారాలు ఇవన్నీ కూడా చర్చ చేయాలి. ఈ 4 పాయింట్లు చర్చ చేసి వీటికి సంబంధించి మీ యొక్క అభిప్రాయాల్ని తెలపండి అని అప్పుడు దాకా కేసులు ఏదైతే పెట్టారో అవన్నీ కొట్టేశారో వాళ్ళ అభిప్రాయాలను అడగడం జరిగింది, వకీళ్ళ అభిప్రాయాలు. మరియు సెంట్రల్ గవర్నమెంట్ అభిప్రాయం కూడా అడగడం జరిగింది. అయితే 19 నవంబర్ 2015వ తారీఖు నాడు అప్పటి అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గి సుప్రీంకోర్టుకు ఏమని తెలియజేశారంటే, కేంద్ర ప్రభుత్వం గతంలో చేసిన న్యాయ వ్యవస్థ నియామకాల కోసం ముసాయిదా మెమరాండము తయారు చేయదని మరియు తీర్పు ద్వారానే అదే చేయాలని సూచింది. అంటే సుప్రీంకోర్టే మరి ఈ యొక్క చేంజెస్ అంటే మార్పులు, ఈ 4 పాయింట్స్ మీద ఏమైతే పారామీటర్స్ చెప్పి వాటి మీద అభిప్రాయాలు అడిగారో, మేము ఎటువంటి అభిప్రాయాలు ఇవ్వటం లేదు, మరి మీరే ఈ యొక్క అభిప్రాయాలన్నీ సేకరించుకొని లేతే తీర్పు ద్వారా ఒక అవగాహనతోటి ఇచ్చే గైడ్లైన్స్ని ఫాలో అవుతామని చెప్పడం జరిగింది. అయితే ఇంతవరకు దానికి సంబంధించి ఏ చర్యలు కూడా తీసుకున్నట్టుగా బహిర్గతంగా రాలేదు. అయితే ప్రాథమిక నిర్మాణం రాజ్యాంగం యొక్క ప్రాథమిక నిర్మాణం అంటే బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్ అనేది ఒకటి ఉంది కాబట్టి దాన్ని మరి విరుద్ధంగా లేకుండా సాధారణ చట్టం, చట్టపరమైన సిద్ధాంతం, ఒక సార్వభౌమ రాష్ట్ర రాజ్యాంగం శాసనసభలో ద్వారా మాసిపోయిన ఖాయమైన లక్షణాలు కలిగి మరి ఇలాంటి ఈ బేసిక్ స్ట్రక్చర్ అంటే ప్రాథమిక నిర్మాణం అనేది డాక్ట్రిన్ అనేది అనేక దేశాల్లో ఉంది. మరి దానికి విరుద్ధం లేకుండా మరి కొత్త ఆలోచనలతోటి పారదర్శకత మరియు విశ్వసనీయత ఈ కొలీజియం వ్యవస్థలో వచ్చేదానికి ఇంకా ఏమేమి సిస్టమ్స్ ఉంటే అటువంటివన్నీ కూడా కన్సిడర్ చేయాల్సిన బాధ్యత సుప్రీంకోర్టు మీద ఉన్నది. మరి ఆల్ ఇండియా జ్యుడిషియల్ సర్వీస్ అని ఒకటి 1961లో అఖిల భారత న్యాయ సేవ ప్రతిపాదన చీఫ్ జస్టిస్ కాన్ఫరెన్స్లో సూచించబడింది. భారతదేశంలో హైకోర్టులు మరియు సుప్రీంకోర్టులలో న్యాయ వ్యవస్థలో నియామకాలలో న్యాయ లేదా కార్యనిర్వాహక జోక్యం కోసం ఏవైనా అవకాశాలని తొలగించాలి, ఆ జోక్యం లేకుండా చెయ్యాలి అని చెప్పేసి
మరి ఈ యొక్క ఆల్టర్నేటివ్ సిస్టమ్ కూడా ఏఐజేఎస్ అండర్ ఆర్టికల్ 312 కింద మరి ఒక ప్రపోజల్ ఉన్నది. ఆ ప్రపోజల్ని ఇంతవరకు ఎవరు కూడా సమర్థించి ముందుకు తీసుకెళ్ళలేదు. దానికి సంబంధించి కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ ఒక ప్రొసీజర్ ప్రకారం తీసుకుని వస్తే ఆర్టికల్ 236 కింద కూడా ఉన్న పవర్స్ను వాడుకొని మరి ఆ సిస్టమ్ని ఏర్పాటు చేసేదానికి అవకాశం ఉన్నది. అది చేస్తారా, లేకపోతే ఈ 3 జడ్జెస్ కేసెస్లో ఏదైతే తీర్పు ఇచ్చారో ఆ తీర్పు ప్రకారం సుప్రీంకోర్టు వారి యొక్క మరి 3 జడ్జిమెంట్ల కేసుల్లో ఉండే అన్ని విషయాల్ని క్షుణ్ణంగా పరిశీలించి న్యాయమూర్తుల కొలీజియం వ్యవస్థలో పారదర్శకత మరియు విశ్వసనీయత, న్యాయస్థానాలే సరిదిద్ది మెరుగుపరిచి దాని ద్వారా భారతదేశ రాజ్యాంగం యొక్క ప్రాథమిక నిర్మాణం తారుమారు చేయకుండా మరి న్యాయ వ్యవస్థకున్న స్వయం ప్రతిపత్తిని ఎగ్జిక్యూటివ్ ద్వారా లేకపోతే లెజిస్లేచర్ ద్వారా జోక్యం చేసుకోకుండా ఉండే విధంగా ఒక సిస్టాన్ని తీసుకొచ్చి దాన్ని చట్టబద్ధంగా చేసుకుని మరి నియామకాలు గనక చేస్తే ఇంకా విశ్వసనీయత, పారదర్శకత పెరిగి మరి దేశంలో న్యాయ వ్యవస్థలో రావాల్సిన మార్పులన్నీ వస్తాయి. త్వరితగతిన న్యాయం అందరికీ అందుబాటులో ఉంటుంది. అదేవిధంగా ప్రపంచంలో మన దేశం యొక్క న్యాయ వ్యవస్థకున్న స్వతంత్రత మరి ఏ దేశంలో లేదు, ఇక్కడ చాలా బాగా పనిచేస్తుంది అని చెప్పేసి మరి తప్పక మంచి పేరు వస్తుందని కూడా మీకు నేను మనవి చేస్తున్నాను. అయితే భారత న్యాయ వ్యవస్థ స్వయం ప్రతిపత్తి కలిగి ఉండే మరి ఇతర అనేక వ్యవస్థలు, కార్యనిర్వాహక వ్యవస్థ, లెజిస్లేటివ్ వ్యవస్థ మరియు ఇతర వ్యవస్థలకి అడ్డంకిగా ఉండకుండా అన్ని రంగాల్లో ఈ దేశాన్ని మరి ముందుకు తీసుకెళ్లేదాని కోసం కృషి చేయాల్సిన బాధ్యత, ఎక్కువ అధికారాలు సుప్రీంకోర్టుకి ఇచ్చారు కాబట్టి చేస్తుందని విశ్వసిస్తున్నాను. మనమంతా కూడా బానిసల్లో బతుకుతున్న భారతీయుల్లో వచ్చినటువంటి మార్పు, స్వరాజ్య కాంక్షతో జాతీయోద్యమం జరిపి అసూలు బాసిన మహనీయులెందరో వారు చేసిన ప్రాణత్యాగంతో పొందిన స్వాతంత్ర యొక్క ఫలితాన్ని ఇంకా పూర్తిగా అనుభవించడం లేదు. కాబట్టి ఆ ఫలితం మనకు దక్కేందుకోసం మనమందరం కూడా ఈ కొలీజియం సిస్టంలో పారదర్శకత, విశ్వసనీయత వచ్చేందుకోసం రాజ్యాంగబద్ధంగా న్యాయ వ్యవస్థలో మరి అధికారాలు వాడి సుప్రీంకోర్టు కొలీజియం సిస్టంలో కూడా మార్పులు వచ్చి అవసరమైతే కొలీజియం సిస్టాన్ని పూర్తిగా రద్దు చేసి చట్టబద్ధతలో, చట్టంలో, రాజ్యాంగంలో ఈ వ్యవస్థకి కావాల్సినటువంటి మార్పులు వచ్చేదానికోసం కృషి చేయాల్సినటువంటి బాధ్యత మన మీద ఇంకా ఉంది. దాన్ని మనమందరం కూడా తప్పక మరి నిర్వర్తిస్తే అన్ని కోర్టుల్లో, కేవలం సుప్రీంకోర్టు, హైకోర్టులోనే కాదు, అన్ని కోర్టుల్లో ఉన్న జడ్జీల ఖాళీలు ముందుగా లేకుండా చేసుకొని తదనంతరం
ఆ జడ్జీలకి కింద పనిచేసే లేకపోతే లీగల్ సిస్టంలో ఉన్న అందరు ఉద్యోగాలన్నీ కూడా ఫిలప్ చేసేస్తే పూరిస్తే అప్పుడు తప్పక న్యాయ వ్యవస్థ పరుగులు తీసి పనిచేసి డెమోక్రటిక్ ప్రజాస్వామ్య వ్యవస్థలో న్యాయ వ్యవస్థ చేయాల్సినటువంటి తన యొక్క కర్తవ్యాన్ని పూర్తిగా నిర్వర్తిస్తుంది. దానివల్ల శీఘ్రగతిన త్వరితగతిన అందరూ కోరుకున్న విధంగా తప్పక న్యాయం అందుతుంది, దేశం అభివృద్ధి చెందుతుందని మీకు మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. ఈ వీడియో మీకు నచ్చింది కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులతో కూడా చెప్పి సబ్స్క్రైబ్ చేపిస్తారని చెప్పేసి మనవి చేస్తున్నాను. ధన్యవాదాలు.